నంద్యాల జిల్లా కేంద్రంలో ఏప్రిల్ 17, 18, 19వ తేదీలలో సిఐటియు రాష్ట్ర 17వ మహాసభలను నిర్వహిస్తున్నట్లు సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింహారావు తెలిపారు. ఈ మహాసభల్లో రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి దాదాపు 500 మంది ప్రతినిధులు పాల్గొని 3 రోజుల పాటు చర్చల్లో పాల్గొంటారని తెలిపారు. బుధవారం నంద్యాల సిఐటియు జిల్లా కార్యాలయంలో రాష్ట్ర కార్యదర్శి ధనలక్ష్మి, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు యేసురత్నం, నాగరాజు, సిఐటియు రాష్ట్ర నాయకులు ఓబులేస్తో కలిసి నరసింహారావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నరసింహారావు మాట్లాడారు. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా కార్యదర్శి లక్ష్మణ్, పట్టణ అధ్యక్షులు గౌస్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో అనేక చోట్ల కూడా పరిశ్రమల్లో రెగ్యులర్ కార్మికులు కాకోకుండా కాంట్రాక్టు, అవుట్సోర్స్ పేరు మీద పనిచేయించుకునే పరిస్థితి ఉంది. నంద్యాల జిల్లాలో కూడా ఈరోజు పరిశ్రమల కేంద్రంగా, సిమెంట్ పరిశ్రమలకు ప్రధానటువంటి కేంద్రంగా నంద్యాల ఉంది. దీంట్లో రెగ్యులర్ ఉద్యోగులుగా కేవలం ఒక 10% మంది కార్మికులతో పనిచేయించుకుంటున్నారు. పర్మనెంట్ కార్మికులతో 90% కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ లేదా అవర్ బేసిస్ పేరు మీద కూడా పనిచేయించుకునే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కొనసాగుతుంది. కనీస వేతన చట్టం ఉన్నప్పుడే 10,000, 15,000 కంటే ఎక్కువ జీతం వచ్చే పరిస్థితి లేదు. మరి ఈరోజు లేబర్ కోడ్లు అమల్లోకి వస్తే మాత్రం ఒక్కొక్క కార్మికుడికి 5,000తో పని చేయించుకొని బానిసల్లాగా నెట్టే పద్ధతుల్లో ఈరోజు ఈ కోడ్లు ప్రధానటువంటి పారిశ్రామిక కేంద్రాలకు, సిమెంట్ పరిశ్రమలకు, యాజమాన్యానికి మరింత ఆదాయాన్ని పెంచే పద్ధతుల్లోనే ప్రభుత్వ నిర్ణయాలు చేశాయని చెప్పి మేము విమర్శిస్తాము. రాష్ట్ర మహాసభలు నంద్యాలలో ఏప్రిల్ 17, 18, 19 తేదీల్లో జరుగుతున్నాయి. రాబోయే ఈ మహాసభలకు ఎంతో ప్రాధాన్యత అనేది ఉంది. దేశవ్యాప్తంగా కార్మిక వర్గం ఎన్నడూ ఎదుర్కొనేటువంటి తీవ్రమైనటువంటి పరిస్థితులు ఈ కాలంలో ముందుకొచ్చాయి. ముఖ్యంగా లేబర్ కోడ్ల పోరుతోటి కార్మిక వర్గం ఇప్పటి వరకు సాధించుకున్నటువంటి హక్కులన్నింటినీ కూడా కాలరాసి దాని సారాన్ని పూర్తిగా పిండేసి కట్టు బానిసల్లాగా కార్మిక వర్గంతో పని చేయించుకోవడానికి వచ్చాయి. 29 ఇప్పటి వరకు ఉన్న లేబర్ చట్టాలు రద్దయ్యాయి. దీనివల్ల కార్మిక వర్గం సంఘం పెట్టుకోవడానికి, సమ్మె చేయడానికి, పోట్లాడడానికి అన్నింటికీ ఆంక్షలు అనేది విధించారు. ఉన్న సంక్షేమాలన్నీ కూడా గాలికి ఎగిరిపోతాయి. ఇప్పటి వరకు ఉన్నటువంటి మైన్స్ ట్యాక్స్ అనేది భవిష్యత్తులో ఉండదు. అందుకని యజమానులకి లాభం కలుగుతుంది, కానీ అక్కడ కార్మికులకు ఉన్నటువంటి సంక్షేమం అంతా ఎగిరిపోతుంది. అట్లాగే బిల్డింగ్ వర్కర్స్ బిల్డింగ్ సెస్ అనేది ఉంది, అది భవిష్యత్తులో ఉండదు. దానివల్ల కూడా కార్మికులకు ప్రయోజనం ఉండదు. కార్మిక హక్కులని కాలరాసే లేబర్ కోడ్స్ రద్దుకై ఫిబ్రవరి 12వ తేదీన దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు సమ్మె చేస్తా ఉన్నాయి. ఆ సమ్మెలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా అన్ని సంఘాలు పాల్గొనబోతా ఉన్నాయి. ప్రధానంగా స్కీముల్లో పనిచేసేటటువంటి కార్మికులకి కనీసం వేతనం అడిగేటటువంటి హక్కు కూడా లేకుండా ఈ లేబర్ కోడ్స్ ద్వారా వచ్చాయి. ప్రభుత్వ రంగ సంస్థల్లో ఈ చట్టాలు అమలవుతా ఉంటే ఆ చట్టాలని అనార్గనైజర్ సెక్టార్లో కూడా అమలు చేయమని ఇప్పటి వరకు అడుగుతా ఉన్నాం. ఇప్పుడు అసలు అడిగేటటువంటి హక్కే లేకుండా చేసేటటువంటి పని, కార్మికులకు జీవించే హక్కే లేకుండా చేసే పని ఈ లేబర్ కోడ్స్ ద్వారా రాబోతా ఉన్నాయి. ఈరోజు కార్పొరేట్ శక్తులకి ఉపయోగం జరిగేటటువంటి పద్ధతిలో కేంద్రంలో ఉన్నటువంటి మోడీ వ్యవహరిస్తా ఉన్నాడు. రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా అదే అడుగుజాడల్లో నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎన్నికలకు ముందు అనేక రకాలైనటువంటి వాగ్దానాలు చేశారు మన కూటమి ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం. ఎన్నికల్లో గెలిచిన తర్వాత వాటన్నిటికి కూడా తిలోదకాలు ఇచ్చేటటువంటి పని చేశారు.